4 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి ఈ అంబర్పేట ఫ్లైఓవర్ అనేది మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి అయితే రానుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క అంబర్పేట ఈ ఫ్లైఓవర్ సర్వీస్ని అయితే యూజ్ చేసుకునేటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. అయితే సుమారుగా ఇది 445 కోట్ల వ్యయంతో గోల్నాక 6వ నెంబర్ జంక్షన్ నుంచి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ముక్రం హోటల్ వరకు కూడా 1.6 కిలోమీటర్ల పొడవుతో కూడా 4 లైన్లు, ఇటొక లైను, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చే లైన్ అనమాట. ఇటు 2 లైన్లు, అటు 2 లైన్లు, మొత్తం 4 లైన్లతోని ఈ యొక్క ఫ్లైఓవర్ని అయితే నిర్మించారు. ఇక కోర్ సిటీలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నేషనల్ హైవే ఆఫ్ అథారిటీ నిర్మించినటువంటి మొట్టమొదటి ఫ్లైఓవర్ ఇదే అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొదటి ఈ భూసేకరణకు సంబంధించినటువంటి సుమారుగా 140 కోట్ల రూపాయల వ్యయం అయితే అయింది. సో అది మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మొట్టమొదట ఈ శంకుస్థాపన అనేది ఈ బ్రిడ్జికి 2018లో జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అయితే దీని శంకుస్థాపన కూడా జరిగింది. అయితే 2021లో పనులను కూడా సురువు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇది 2018లో శంకుస్థాపన చేసినప్పుడు కేవలం 216 కోట్లగానే అనుకున్నారు దీని మొత్తం అంచనా వ్యయం కూడా. అయితే 2023 వరకు కూడా దీన్ని 2023 చివరి నాటికి మొత్తం పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో అయితే మొదలుపెట్టారు. కానీ ఇక్కడ కొంత సమస్య ఎదురుపడింది. ఈ 216 కోట్లలోనే 117 కోట్లు స్ట్రక్చర్ కాగా, ఈ స్ట్రక్చర్ కాస్ట్ కాగా మిగతాది 99 కోట్లు భూసేకరణ కోసం అవుతుందని చెప్పేసి అయితే అటు అధికారులు కూడా భావించేటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక 2 వర్గాలకు చెందినటువంటి కట్టడాలపై నుంచి ఈ ఫ్లైఓవర్ కట్టడానికైతే కొంతమంది ఒప్పుకోలేదు. సో దానికోసం అని చెప్పేసి కూడా ఈ డిలే అయితే అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీంతో కొంతమేర ఈ ఫ్లైఓవర్ రూట్ను కూడా అధికారులు అయితే మార్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దానివల్ల ఈ భూసేకరణకు వ్యయం అనేది కొంచెం ఎక్కువ కావడం వల్ల ఇంకొకటి టైం కూడా, అంటే ఆ ప్లాన్ కూడా చేంజ్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. దానివల్ల దీని పూర్తి కాస్ట్ కూడా ఎక్కువైపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీని ప్రస్తుత కాస్టు 445 కోట్ల అంచనా వ్యయంతో అయితే రివైజ్ అయితే చేసారు దీన్ని. ఇందులో 265 కోట్ల రూపాయలు స్ట్రెచ్చర్ కాస్ట్ కాగా మిగతా 180 కోట్ల రూపాయలు అయితే భూసేకరణ కోసం ఖర్చు అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఈ 140 కోట్ల రూపాయలు అయితే దీంట్లో ప్రభుత్వం అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకసారి కనుక మనకి ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే మొత్తం ఉప్పల్ నుంచి ఎంజీబీఎస్ వెళ్ళే వారితో పాటు ఇటు సిటీ నుంచి వరంగల్ హైవే వైపు వెళ్ళే వాళ్ళు కూడా కొంత ప్రయాణ సమయం అయితే ఖచ్చితంగా తగ్గుతూ ఉన్నది వాహనదారులది. అలాగే మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఈ బ్రిడ్జ్ అనేది నిర్మించేటువంటి సమయంలో కొంచెం ఇరుకుగా కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది, ఇటు రోడ్డు కానీ. సో ఒక్కసారి వాహనదారులు కూడా ఆ గుంతల రోడ్లలో కొంచెం తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఒక్కసారి కనుక ఈ బ్రిడ్జ్ అయితే అందుబాటులోకి వచ్చిందనుకో, ఒక్కసారి ఓపెన్ చేస్తే కనుక ట్రాఫిక్ సమస్య కూడా పెద్ద ఎత్తున తీరేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇంతకుముందు మనకు చే నెంబర్ నుంచి, అంటే 6వ నెంబర్ జంక్షన్ నుంచి ఇటు శ్రీరమణ జంక్షన్ వరకు కూడా అంటే కొంచెం పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే నిలిచిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ ఫ్లైఓవర్ కనుక మనకు వస్తే ఖచ్చితంగా అటు చాదర్ఘాట్ నుంచి ఇటు సిగ్నల్ లేకుండా కూడా రామంతపూర్ అలాగే హబ్సీగూడ వైపు కూడా స్ట్రీట్ నెంబర్ 8 వరకు కూడా ఈజీగా చేరుకునేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా ఒకవేళ కనుక ఇది అందుబాటులోకి వస్తే కేవలం అతి కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి వస్తుందని చెప్పేసి కూడా అటు అధికారులు ఇటు రాజకీయ నాయకులు కూడా చెప్తా ఉన్నారు. ఒకవేళ కనుక ఇది అందుబాటులోకి వస్తే దీన్ని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ లేదా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కానీ దీన్ని ఓపెన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కనుక వాళ్ళిద్దరూ కనుక అటు ప్రధానమంత్రి గారు కానీ ఇటు నితిన్ గడ్కరీ గారు కనుక అందుబాటులో లేకపోయినట్లయితే ఇటు మన తెలంగాణలో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్, కేంద్ర మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అటు కిషన్ రెడ్డి కానీ లేదా మన సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇద్దరు కలిసైనా ఈ ఫ్లైఓవర్ ఓపెన్ చేసేటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కెమెరామెన్ అజయ్తో విజయ్, తొలి వెలుగు, అంబర్పేట నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.